నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక సినిమా డైలాగ్ అయితే నాకు గుర్తొచ్చింది. బహుశా మీకు కూడా ఆ డైలాగ్ గుర్తొస్తే, మీకు కూడా అదే ఫీలింగ్ కలిగితే నాకు కింద కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. ఏంటా సినిమా డైలాగ్ అంటే, ఇక నువ్వు దిగజారం అనుకున్నటువంటి ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్, ఇంకా లోతులకు దిగజారిపోతున్నావు అని అర్థం వచ్చేలాగా ఒకసారి నాని సినిమా జెర్సీలో అనుకుంటాను హీరోయిన్ హీరోతో చెప్పే సంభాషణలో ఈ డైలాగ్ వస్తుందన్నమాట. ఇది చాలామంది మనసుకు హత్తుకుని పోయింది. కొంతమంది మనుషులను చూస్తే మనకి ఈ డైలాగ్ గుర్తొస్తుంది, కొంతమంది వ్యవహార శైలి చూస్తే ఈ డైలాగ్ గుర్తొస్తుంది కదా అని చెప్పేసి ప్రతిసారి గుర్తు చేసుకుంటాం. నాకెందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూడగానే ఇదే ఫీలింగ్. ఇక నువ్వు దిగజారం అనుకున్నటువంటి ప్రతిసారి నేను రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నావు, ఇంకా దిగజారుతూనే ఉన్నావు అనేటటువంటి భావన కలిగి. ఎందుకే మాట చెప్తున్నానంటే, అనేక అంశాలని ఒక్కొక్కటిగా చర్చిద్దాం. అందులో మొదటగా నేను ప్రస్తావించే అంశం ఏంటంటే, రాజకీయాల్లో మనకెవరు శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ఇది రాజకీయాల్లో ప్రాథమిక సూత్రం. దీన్ని మర్చిపోయి ఈ గేట్ దాటేసి ఎదుటివాడిని శత్రువుగా భావించేటటువంటి నైజం జగన్మోహన్ రెడ్డిది. నో డౌట్, ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదన్నమాట. ఎందుకంటే ప్రత్యర్థిని గెలవాలని మనం చూస్తాం, శత్రువు చావాలని కోరుకుంటాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గురించి, ఆయన చావు గురించి ఏదో రకంగా డైరెక్ట్గానో అన్యాపదేశంగానో రకరకాల కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆఖరికి వాళ్ళ కూడా ఏదో ఒక మాట అంటే చంద్రబాబు నాయుడికి బీపీ పెరిగిపోతుంటుంది, ఎవరన్నా పొరపాటున అలా టచ్ చేస్తే బీపీలో పోతాడేమో అనేటటువంటి భయం కలుగుతోంది అని చెప్పేసి మొన్న కూడా అదే మావిగన్ అంటే చంద్రబాబు నాయుడికి కోపం వచ్చేస్తుంది, మావిగన్ అనే పేరు వింటే చాలా ఉలిక్కి పడుతున్నాడు, నిద్రలో కూడా ఎవరైనా గట్టిగా మావిగన్ అరిస్తే గుండెపోటుతో పోతాడేమో అని చెప్పేసి మొన్న అన్నాడు. సేమ్ అదే డైలాగ్ని ఈరోజు కూడా కొట్టాడు. అంటే చీప్ మెంటాలిటీ, చాలా నీచమైనటువంటి మనస్తత్వం ఇది. ప్రత్యర్థిని గెలవాలి అని కోరుకోవటం వేరు, ప్రత్యర్థిని శత్రువుగా భావించి చావాలని కోరుకోవటం వేరు. ఈ రెండు బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్టు ఈ రెండు ఒకటి కాదు. జగన్మోహన్ రెడ్డి రెండో కేటగిరీకి వస్తాడు, అంటే మరీ చీప్ అన్నమాట. రాజకీయాలకి, ప్రస్తుత తరం రాజకీయాలకు అసలు సరిపోనటువంటి, ఇంకా ఫ్యాక్షనిస్ట్ తరహాలో, పాలెగాళ్ల తరహాలో ఉన్నటువంటి మనస్తత్వం, మెంటాలిటీతో ఉన్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీని గురించి అయితే ఇంతకు మించి మనం ఎక్కువ మాట్లాడటానికి లేదు. ఇక నిన్న మాట్లాడిన తర్వాత స్టీల్ ప్లాంట్ దగ్గర ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం ప్రస్తావిస్తాడనుకుంటే మళ్ళీ సేమ్ అదే పాత చింతకాయ పచ్చడి, అదే గొడవ, అదే వ్యవహారం. డిఎస్సి తప్పు అంటాడు, డిఎస్సిలో పేపరు లీక్ అయిందంటాడు, డిఎస్సి అంతా తమ వాళ్ళకి ఇచ్చుకున్నారంటాడు. రకరకాల మాటలు, రకరకాల కథలు. ఇదే ఆరోపణలు గత ప్రెస్ మీట్లో కూడా పోయిన గురువారం అనుకుంటా అప్పుడు కూడా చేయించాడు. అభ్యర్థులను కూర్చోబెట్టి పాయింట్ 30 మందినో 26 మందినో కూర్చోబెడితే వాళ్ళందరి మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళ పేర్లతో సహా, ఇదిగో ఈ అభ్యర్థి పలానా XYZ వీళ్ళు ఈ ఆరోపణ చేశారు, ఆ ఆరోపణ కరెక్ట్ కాదు, ఇదిగో ఇది వాస్తవం అని చెప్పేసి ఆ 30 మంది ప్రొఫైల్స్ తీసి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు, దానికి సమాధానాలు కూడా లాజికల్గా ఇచ్చిన తర్వాత జనం అయితే కన్విన్స్ అయ్యారు. ఇదంతా ఒక ఫేక్ ప్రచారం, ఇదంతా కావాలని చేస్తోంది, ఇదంతా రాజకీయ లబ్ధి కోసం అనేటటువంటి రియలైజేషన్ వాళ్ళలో వచ్చింది. మళ్ళీ అదే క్యాసెట్ తిరగేసినట్టుగా ఏదో కార్డ్ సేమ్ నేమ్స్ చేంజ్ అన్నట్టుగా మళ్ళీ అదే క్యాసెట్ కూడా ఈరోజు పెట్టేటటువంటి ప్రయత్నం. ఏమంటాడు ప్రధానంగా, పేపర్ లీక్ అయింది, డిఎస్సి కన్వీనర్ చూసుకోవాల్సింది కాస్త ఇంకెవరో చూసుకున్నారు, అది ఇది అని చెప్పేసి అంటారు. ఆ కంప్యూటర్ టెస్ట్లోనే పేపర్ లీకేజ్కి ఆస్కారం ఉందని చెప్పేసి అంటాడు. వాస్తవం ఏంటి, 45,000 ప్రశ్నలు ఏమో తయారు చేయించి ఒక అభ్యర్థికి వచ్చినటువంటి ప్రశ్న అదే ఆర్డర్లో ఇంకొక అభ్యర్థికి రాకుండా, వాళ్ళు పక్కన కూర్చున్నా సరే ఇద్దరు క్వశ్చన్ పేపర్, ఇద్దరు ఒకే సబ్జెక్ట్ రాస్తున్నా, ఇద్దరు సపోజ్ మ్యాథమెటిక్స్ రాస్తున్నారు అనుకుందాం, మ్యాథమెటిక్స్లో ఇద్దరు ఒకే పోస్ట్కి రాస్తున్నా సరే ఏ అనే అభ్యర్థికి ఏ ప్రశ్న వచ్చిందో, బి అనే అభ్యర్థికి, అంటే ఏ అనే అభ్యర్థికి ఎలాంటి ప్రశ్నాపత్రం వచ్చిందో, ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో బి అనే అభ్యర్థికి సేమ్ ప్రశ్నలు ఉండవు. ఒకవేళ అలాంటి ప్రశ్నలు రిపీట్ అయినా కానీ ఆర్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది. రకరకాలుగా జంబ్లింగ్ విధానాలు, క్వశ్చన్ జంబ్లింగ్ విధానాలు వచ్చిన దాన్ని ఎవరికి ఏ రకంగా పేపర్ పెడుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో లీకేజ్ అని ఎలా అంటారు?
పైగా ఇంకా తాజాగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఇదే కంప్యూటర్ విధానంలో ఇదే టెక్నాలజీతోటి అదే సంస్థ ద్వారా అనేక ప్రభుత్వ రంగ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆఖరికి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని హైకోర్టులు కూడా వాళ్ళ స్టాఫ్ కోసం నిర్వహించేటటువంటి పరీక్షలను కూడా ఇదే విధానంలో ఇదే సాఫ్ట్వేర్ ద్వారా ఇదే సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయినా ఇంకా పేపర్ అదైపోయింది ఇదైపోయింది అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి మరి అర్థం పర్థం లేని అవగాహన లేనటువంటి మాటలు. సేమ్ హైకోర్టులు పిచ్చివా? హైకోర్టు న్యాయ వ్యవస్థ అంత పిచ్చిదా? వాళ్ళు కూడా ఇదే టెక్నాలజీ ఉపయోగించి హైకోర్టులకు సంబంధించిన పరీక్షలు పెట్టుకుంటున్నారు బాబు అంటే మళ్ళీ దాని మీద బురద జల్లటం. ఎక్కడన్నా దానికి కొన్ని సాక్ష్యం ఏదేమన్నా ఉందా? ఇదిగో ఈ సెంటర్లో లీక్ అయింది, ఈ వ్యక్తి లీక్ చేశాడు, ఈ రకంగా లీక్ అయింది, దీని ద్వారా ఇంతమందికి లబ్ధి జరిగిందని చెప్పేసి అంటే లేదు. బురద జల్లుడు కొట్టుడు అంతే, లాజిక్ లేనటువంటి అంశం. ఇంకోటి, ఎవరో ఒక అభ్యర్థి నవీన్ అనేటటువంటి అభ్యర్థి గురించో లేదంటే ఇంకొక గోల్డ్ మెడల్ వచ్చినటువంటి అభ్యర్థి గురించో 2 అంశాలు తీసుకొచ్చారు. ఆ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి అభ్యర్థిని పక్కన పెట్టుకుని ఇతనికి ఏదో మెడల్ వచ్చింది కదా, ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఏమన్నా లాజిక్ ఉందా? ఏదన్నా ఒక పరీక్షకి ఎంఏ విద్యార్హత అని చెప్పేసి పెట్టినప్పుడు నువ్వు అప్లై చేసేటప్పుడు బిఏ విద్యార్హత అని చెప్పేసి అప్లై చేసి నేను అప్లికేషన్లో ఎంఏ అని రాయలేదు కానివ్వండి, నాకు ఎంఏ డిగ్రీ ఉందంటే సరిపోద్దా? ఊరుకుంటారా? నువ్వు అప్లికేషన్లో ఏం పెట్టావు అనేదే కదా చూసేది. నీకు ఎంఏ ఉండొచ్చు, దానిపైన పిహెచ్డి కూడా ఉండొచ్చు, కానీ నువ్వు అప్లికేషన్లో బిఏ వరకే సబ్మిట్ చేసావు అంటే ఎట్లా? ఏ రకంగా పరిగణనలోకి తీసుకుంటారు? నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు, 4-5 పిహెచ్డీలు చేసిన వాడైనా కావచ్చు, అప్లికేషన్లో సరిగ్గా మెన్షన్ చేయాలి కదా, లేకపోతే నేను ఎలా తీసుకుంటారు? ఎలా నీకు అర్హత వస్తుంది? ఇప్పుడు ఈ సేమ్ అదే కేసు స్పోర్ట్స్ కోటాలో ఏదో మెడల్ ఉంది కదా అంటాడు, కొన్ని గోల్డ్ మెడల్ కూడా ఉంది. గోల్డ్ మెడల్ని సిల్వర్ మెడల్ వరకు రాసేసి నాకు గోల్డ్ మెడల్ ఉందండి కానీ నేను ఇందుట్లో రాయలేదండి అంటే ఇది ఎక్కడ లాజిక్కు? రాయొచ్చు కదా, నీకు గోల్డ్ మెడల్ వచ్చినటువంటి ప్రూఫ్లు చూపించవచ్చు కదా, సబ్మిట్ చేయొచ్చు కదా, అప్లికేషన్లను సబ్మిట్ చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేదు? దాచుకోవాల్సిన అవసరం ఏంటి? నాకు గోల్డ్ వచ్చింది, నా గోల్డ్ మెడల్ అని చెప్పేసి పబ్లిక్గా పెట్టచ్చు కదా, దాచుకోవాల్సిన అవసరం ఏంటి? నేను సిల్వర్ మెడల్ వరకే మెన్షన్ చేశానండి, నాకు వాస్తవంగా అయితే గోల్డ్ మెడల్ కూడా ఉందంటే అది ఎక్కడ లాజిక్కు? అప్లికేషన్లో ఏం పెడితేనే కదా, ఏం పెడితే అదే ప్రామాణికం కదా. అలాగే ఆ నవీన్ అనే క్యాండిడేట్ అంశాన్ని కూడా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే క్యాసెట్ రిపీట్ కొడుతున్నారు. ఎందుకంత ఇది? ఆ నవీన్ అనే క్యాండిడేటు ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతను పరీక్ష రాయాలంటే ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెటు. ఇది అన్ని ప్రభుత్వ సంస్థల్లో అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఉండేదే. అతను తీసుకోకుండా పరీక్ష రాశాడు, 2 పరీక్షలు రాశాడట. ఒకటి సోషల్ స్టడీస్, ఇంకోటి తెలుగు అనుకుంటాను. ఆ 2 రాసినప్పుడు ఆయన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోలేదు, పరీక్ష రాశాడు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిస్తే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. దీని మీద కోర్టుకు కూడా వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళినా సరే ఉపశమనం కూడా ఎక్కడ కనిపించలేదు. ఇంకేంటి ఇందుట్లో తప్పు? ఎందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోలేదనే దానికి కారణం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే లేదు. ఎందుకు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రాలేదంటే కారణం చెప్పాడంటే లేదు. అంటే రూల్స్ ఏమి పాటించకపోయినా సరే ఇచ్చేయాలి ఉద్యోగం. ఇది ఎక్కడ లాజిక్కు? ఇది ఎక్కడ కథ? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఎలా ఇస్తారు, ఎలా చేస్తారు? అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇక రకరకాల ప్రశ్నలు, రకరకాల కథలు. క్రీడా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే ఉన్నారు, టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షులే ఉన్నారు అంటే మరి మీ హయాంలో మీ వాళ్ళే ఉన్నారు. విజయసాయిరెడ్డి ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడు. ఎన్ని ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్నాడు, ఎన్ని గోల్డ్ మెడల్ సాధించాడు, దేశానికి ఎన్ని పథకాలు తీసుకొచ్చాడు. రాజకీయ ప్రాబల్యం ఉంది, రాజకీయ నాయకులు ఆ క్రీడా సంఘాలకు అవుతున్నారు. మరి అలా అన్నప్పుడు మీ హయాంలో జరిగినటువంటి వాటికి కొద్ది గొప్ప ఉద్యోగాలకు కూడా మీ వాళ్ళని ఇచ్చుకున్నారు ఈ రకంగా అని చెప్పేసి అనొచ్చా? విజయసాయిరెడ్డి ఉన్నది మాత్రాన ఇచ్చుకున్నాడని చెప్పేసి అనొచ్చా? లాజిక్ ఉందా? సో ఈ రకమైనటువంటి లాజిక్ లేనటువంటి సేమ్ అదే ప్రశ్నలు, అదే కథ ఆల్రెడీ ఎన్నిసార్లు సమాధానం చెప్పినా 1కి 10 సార్లు అదే అబద్ధాలు చెప్తే జనం ఏదో ఒక పాయింట్లో వినకపోతారా? జనం ఏదో ఒక పాయింట్లో నిజమని నమ్మకపోతారా? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోద్ది అనేటటువంటి థీరీలోనే ఆయన నడవడిక కొనసాగింది. ఇంక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే ఈరోజే మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది.
ఈడీ రంగంలోకి దిగి అరెస్టుల వరకు వెళ్ళింది. రాజశేఖర్ రెడ్డి నిన్న మొన్నటి వరకు జైల్లో ఉన్నాడు కదా, సిట్టు విచారణ, సిట్టు అరెస్టు, జైల్లో దాదాపు సంవత్సరం పాటుగా ఏమో కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఈడీ వంతనమాట. ఈడీ కూడా రాజశేఖర్ రెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేసి లోపల పెట్టింది. వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో కూడా సోదాలు, ఆయన కూడా అరెస్ట్ చేస్తారు రేపు మాపు అనేటటువంటి ఊహాగానాలు అయితే హల్చల్ చేస్తున్నాయి. అనేక చోట్ల, అనేక ప్రాంతాలు, అనేక వైసీపీ వాళ్ళ దగ్గర ఈ యొక్క సోదాలు అయితే జరిగాయి. మరి దీని గురించి ఒక మాట మాట్లాడా? దీని గురించి ఒక కామెంట్ చేశాడా? లేదు. ఏమన్నా అంటే మళ్ళీ నేను కూడా ఒక కాక్రోచ్లు లెగుస్తే నేను కూడా కాక్రోచ్ని, మేమంతా జంజీ అంటాడు. 55 సంవత్సరాల పైబడినటువంటి వయసు ఉన్నటువంటి తమరు జంజీ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. మీరు కాక్రోచ్ అంటే అర్థం కాని పరిస్థితి. అది కాస్త కాక్రోచ్ అనేటటువంటి అంశాన్ని, కాక్రోచ్ పార్టీ అనేటువంటి అంశాన్ని పాజిటివ్ యాంగిల్లో చూస్తే వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా, వ్యవస్థల దౌర్బల్యానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి వ్యవస్థ సంస్థ అనుకుందాం. మరి మీరు అసలు అవినీతిలోనే కూరుకుపోయి డజనుకు పైగా సిబిఐ కేసులు, 7 ఈడీ ఛార్జ్షీట్లతోటి, 16 నెలల జైలుతోటి, 13 సంవత్సరాలుగా కనీసం కేసులు కూడా, ఒక కేసు కూడా ముందుకి వెనక్కి జరగకుండా కోర్టుల్లో అలా స్తబ్దుగా ఉండిపోయినటువంటి, కొన్ని వందల వేల వాయిదాలు ఎగ్గొట్టినటువంటి చరిత్ర పెట్టుకున్నటువంటి మీరు కాక్రోచ్ అని చెప్పుకోవడం అంటే అర్థం కాని పరిస్థితి. వాళ్ళు పుట్టింది అవినీతికి వ్యతిరేకంగా, వ్యవస్థల దౌర్బల్యానికి వ్యతిరేకంగా అనుకుందాం. వాళ్ళు చెప్పుకున్నటువంటి మాట అయితే అది. మరి మీరు అవినీతికి పరాకాష్ట కదా, అవినీతి అనేదానికి రూపం కదా. 43,000 కోట్ల రూపాయల అవినీతి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారని చెప్పేసి సిబిఐ ప్రాథమిక విచారణలు తేల్చింది. ఇంకా పూర్తి స్థాయి వ్యవహారాలకు వెళ్తే అది ఎన్ని లక్షల కోట్ల అయ్యేదో నాకు తెలియదు, కానీ ప్రాథమిక విచారణలో 43,000 కోట్లని తేల్చింది. మరి ఇంత అవినీతి కంపు మన ప్రపంచంలోనే, దేశంలోనే లేనటువంటి పెద్ద అవినీతి కంపు డంపు మన దగ్గర పెట్టుకొని మేము కాక్రోచ్లోని ఎలా చెప్పుకుంటారో, ఇది అన్నిటికన్నా కామెడీ అయినటువంటి పరిస్థితి. సో బహుశా జగన్మోహన్ రెడ్డికి తొందరలో ఈడీ శ్రీముఖం ఇవ్వబోతోంది అనేటటువంటి భయంతో ఈ నినాదం ఎత్తుకున్నారా? ఈ రకంగా పదే పదే అబద్ధాలను వల్లవేసి రేపటి రోజున తన వైపు నుంచి ఈ వైపుకు, ఒకవేళ రేపు అరెస్ట్ అయినా, లేదంటే నువ్వు విచారణ ఎదుర్కొన్నా సరే, ఈ ఆరోపణలు, ఈ అంశాల మీద డ్రైవ్ అయ్యేలాగా, తన మీద ఫోకస్ పెట్టకుండా ఉండేలాగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? వస్తున్నాయి, ఇన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. సో ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.